ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి పండుగ ఏ రోజు చేసుకోవాలి మరియు ఎన్ని గంటలకి రథసప్తమి పూజ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అలాగే ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడు రథం అనేది ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ రథసప్తమి రోజున సూర్యభగవానుడికి రథం అనేది నేను 2 విధాలుగా తయారు చేశాను. నేను ఏ విధంగా తయారు చేశాననేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తున్నాను, చూడండి. అయితే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, అసలు రథసప్తమి పండుగ అంటేనే మనందరికీ గుర్తుకు వచ్చేది ఆ సూర్యభగవానుడు కదా ఫ్రెండ్స్. మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ అనేది అందరం జరుపుకుంటాము. ఈ రోజున మన పురాణాల ప్రకారం రథసప్తమి సూర్యభగవానుడు జన్మదినంగా ఈ పండుగ అనేది జరుపుకుంటాం. ఈరోజు సూర్యభగవానుడు భూమి మీద 7 అశ్వాలతో తిరిగి వచ్చాడని అందరూ అంటారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులని అంటారు. ఇక ఈ రథసప్తమి అనేది ఏ తేదీన చెయ్యాలి అంటే 2025 ఫిబ్రవరి 4 మంగళవారము తెల్లవారుజామున 4:35 నుంచి ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం తెల్లవారితే 2:31 వరకు ఈ సప్తమి తిథి అనేది ఉంటుంది. అయితే మన తెలుగువారు ఎప్పుడు కూడా ఏ పండుగ చేసినా సూర్యోదయానికి వచ్చినటువంటి తిథిని పాలిస్తారు కాబట్టి అందరం కూడా మంగళవారం అంటే 4వ తేదీన ఉదయానికి ఈ రథసప్తమి పండుగ అనేది చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇక ఈ సూర్యోదయం అనేది 4వ తేదీన 6:30 సూర్యోదయం అవుతుంది. ఇక ఈరోజు మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అందరము కూడా తలస్నానం అనేది చేయాలి. 7 జిల్లేడు ఆకులతో 7 రేమి పండ్లతో 7 రేమి ఆకులతో ఈ స్నానం అనేది ఆచరించాలి. అయితే ఫ్రెండ్స్, ఈ జిల్లేడు ఆకులను తలపై భుజాలపై పెట్టి ఈ స్నానం అనేది చేయాలి. అయితే ఈరోజు మనం ఈ జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వల్ల 7 జన్మలు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం అనేది లభిస్తుందని అంటారు. ఇక ఈరోజు మనం అందరం ఆఘ్య ప్రదానం చేయాలి. అంటే ఒక చెంబులో నీళ్ళని తీసుకొని అందులో పువ్వులు, అక్షింతాలు, ఎర్రచందనం, చిన్న బెల్లం మొక్క వేసి సూర్యభగవానుడును చూస్తూ నీళ్లను క్రిందకు వదిలి ఆఘ్యం అనేది ఇవ్వాలి. ఇక ఈరోజు పూజా విధానంలో సూర్యభగవానుడికి పూజ అనేది తులసికోట దగ్గర కానీ దేవుని మందిరంలో కానీ సూర్యభగవాన్ని ఆరాధిస్తారు. అయితే ఫ్రెండ్స్, ఆ సూర్యభగవానుడికి 7 చిక్కుడు కాయలతో రథం చేసి పూజ చేస్తారు. నేను మీకు ఈ రథం ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను, చూడండి. ఇక దీపాల విషయంలో ఆవు నేతితో దీపం పెడితే చాలా మంచిది. మరియు ఈరోజు ప్రత్యేకంగా సూర్యభగవానుడికి ఎరుపు రంగు పుష్పాలతో కానీ ఎరుపు రంగు అక్షంతలతో కానీ పూజ చేస్తే చాలా మంచిది. ఇక నైవేద్యం విషయంలో మనము కొత్త పాత్రనే వాడాలి. స్వామికి నైవేద్యం తయారు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గరిటిని వాడకూడదు, చెరుకు గడని వాడాలి. చెరుకు గడలతోనే నైవేద్యాన్ని తయారు చేయాలి. ఈరోజు ఆరు బయట అంటే మీ ఇంటి ముందు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కన ఆవు పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మ ముగ్గు వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసిన పిడకలతో అగ్ని తయారు చేయాలి. ఆవు పాలు పొంగించాలి. ఆ పాలల్లో కొత్త బియ్యం వేసి నైవేద్యాన్ని తయారు చేయాలి. నేను ఫ్రెండ్స్ ఈ నైవేద్యంలో ఏమేమి వేస్తానంటే చిక్కుడుకాయలని, రేమి పండ్లని, జీడి పండ్లని, బెల్లాన్ని వేసి ఈ పరమాన్నాన్ని తయారు చేసి ఇక నైవేద్యాన్ని సూర్యభగవానుడికి 7 చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యంతో పాటు రేమి పండ్లను పెట్టి సూర్యభగవానుడికి సమర్పించాలి. ఎందుకంటే ఇలా తయారు చేసి నైవేద్యంగా సమర్పించడం అనేది మా సాంప్రదాయం. మీ సాంప్రదాయం ప్రకారం ఈ పరమాన్నాన్ని ఏ విధంగా మీరు తయారు చేయాలనుకుంటే అలా తయారు చేసి స్వామికి సమర్పించండి. చివరగా ఈరోజు ఎవరైనా బ్రాహ్మణునికి పప్పు, బెల్లం, రాగి చెంబు, గోధుమలు, ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాన్ని దానం చేస్తే చాలా మంచిదంట. ఎందుకంటే జాతకంలో సూర్యుడి స్థానం బలంగా ఉండటం కోసం దాన ధర్మాలు ఎంతగానో ఉపయోగపడతాయని అంటారు. ఈ రోజున గాయత్రి మంత్రం పఠించడం మరియు సూర్య సహస్రనామాలు
ఆదిత్య హృదయము లేదా సూర్యాష్టకం పఠించడం వల్ల చాలా మంచి జరుగుతుందని అంటారు.